గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వికారాబాద్ జిల్లాలో లేడీ కానిస్టేబుల్ ఆమె ఏంటి అని అంటే ఆమె రైటర్, అంటే ఈ కేసులు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా పోలీస్ స్టేషన్లో, అట్లాంటివన్నీ కూడా తను రైటర్గా ఉంటూ ఆ జాబ్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ యాక్చువల్లీ థరూర్ పోలీస్ స్టేషన్లో ఈమె విధులు నిర్వహిస్తూ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆమె రైటర్గా విధులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఎట్లా? హ్యాంగ్ చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మహిళా కానిస్టేబుల్ దట్టు ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు పోలీసులు. కానీ ఆమె చనిపోతూ ఒక లెటర్ అయితే, సూసైడ్ లెటర్ అనుకోండి, ఆ లెటర్ని అయితే రాసి చనిపోయినట్టుగా పోలీసులు అక్కడే దొరికినట్టుగా చెప్తూ ఉన్నారు. ఆ లెటర్ను కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నా చావుకి ఎవరు కూడా కారణం కాదు, యాక్చువల్లీ తనకు తండ్రి లేడట, సో తండ్రి లేకపోవడం వల్ల మనకు ఇవన్నీ కూడా బాధలు, అందుకనే ఇవన్నీ తట్టుకోలేక నేను చనిపోతున్నాను, నా చావుకి ఎవరు కూడా కారణం కాదు అని రాసిపెట్టి మరీ సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. పోలీసులు చెప్పడానికి గల రీజన్ ఏంటి అంటే ఆమె స్వయంగానే లెటర్ రాసి మరీ పెట్టి చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ అన్ని కోణాల్లో కూడా ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అనగానే మనకు కామన్ పీపుల్కి ఏముంటుంది, ఒకలాంటి ఒపీనియన్ ఉంది వాళ్ళ మీద, కానీ వాళ్ళకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకు కూడా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి అని కొన్ని సందర్భాల్లో ఈ మధ్య కాలంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి సందర్భంలో చాలా టైమ్స్ బయటపడుతున్నటువంటి విషయాలు. వీళ్ళ మీద స్ట్రెస్ తగ్గించాలి, వీళ్ళకు కూడా అవగాహన కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహించాలి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళా ఆ తర్వాత ఇంకొక మహిళా కానిస్టేబుల్ ఇట్లా సూసైడ్ చేసుకోవడం, అఫ్కోర్స్ ఆమె పర్సనల్ ఇష్యూనే కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమే కావచ్చు, కానీ పని ఒత్తిడి యాజ్ వెల్ యాజ్ ఇంటికి వెళ్తేనేమో ఇంట్లో ఇట్లా ఫాదరో మదరో వాళ్ళు లేకపోవడమో, లేకపోతే ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇష్యూసో, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయలేక చనిపోతున్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మహిళా కానిస్టేబుల్ ఇప్పుడు పాపం వాళ్ళ ఫాదర్ లేకపోవడం వల్ల మరి ఫ్యామిలీలో ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయో, మరి మ్యారేజ్ కావాల్సి ఉందేమో దివ్యాకి, సో అట్లాంటి ఒత్తిడి ఉందేమో తెలియదు, అండ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా ఉందేమో తెలియదు. కానీ ఒక్కసారిగా వికారాబాద్ జిల్లాలో, అది కూడా సాయిబాబా కాలనీకి చెందినటువంటి దివ్య అనే మహిళా కానిస్టేబుల్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం అయితే క్రియేట్ అవుతోంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు.